హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ టెంపుల్స్ వీడియోస్ అన్నీ కూడా కాశీలోనివి. కాశీకి మెయిన్ స్టేషన్ వారణాసి జంక్షన్. దీనికి 3 పేర్లు ఉన్నాయి: కాశీ, వారణాసి, బెనారస్ అంటారు. తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా వారణాసికి ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. లేదా మీరు ప్రయాగ్రాజ్ వచ్చి ప్రయాగ్రాజ్ నుంచి అయినా కూడా వారణాసి చేరుకోవచ్చు. తెలుగువారికి రామతారక ఆంధ్ర ఆశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమం ఇక్కడ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది సమర్పుర పాండే హవేరీ దగ్గర ఉంటాయి. మీరు వారణాసి జంక్షన్ నుంచి మీరు ఆటో ద్వారా కానీ క్యాబ్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా ఇక్కడికి చేరుకోవచ్చు. సుమారు 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. ఈ ఆశ్రమం నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ బిలోనే ఉంటుంది. ఈ ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం కూడా పెడతారు. కాశీ విశ్వనాథ దర్శనానికి మొత్తం 4 లైన్లు ఉంటాయి. గేట్ నెంబర్ 1, 2, 3, 4 అని 4 దిక్కులలో 4 వైపుల లైన్ ఉంటుంది. మీరు ఎటువైపు నుంచి అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మణికర్ణిక ఘాట్ పక్కన ఉండే ఎంట్రన్స్ గేట్ నెంబర్ 4. అది ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. గంగా నదిలో స్నానం చేసి లలితా ఘాట్ నుంచి కూడా ఎంట్రన్స్ కావచ్చు స్వామివారి దర్శనానికి. లేదా నంది సర్కిల్ నుంచి కాశీ విశాలాక్షి శక్తిపీఠం దర్శనం చేసుకుని అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని గేట్ నెంబర్ 1 నుంచి కూడా దర్శనానికి వెళ్ళవచ్చు. కాశీలో చూడవలసిన గుళ్ళు: కాలభైరవ గుడి, మృత్యుంజయ ఆలయం, ధన్వంతరి కూపం అంటే బావి. ఈ వీడియోలో ఉన్నది ధన్వంతరి బావి. మృత్యుంజయ ఆలయం లోపలే ఉంటుంది. తర్వాత వారాహి మాత ఆలయం, విశాలాక్షి అమ్మవారు, సాక్షి గణపతి, దుండి గణపతి, అన్నపూర్ణాదేవి. గేట్ నెంబర్ 4 దగ్గర చక్ర పుష్కరిణి, మణికర్ణిక ఘాటు లోనకి ఎంటర్ అవుతుంటే చక్ర పుష్కరిణి, మణికర్ణిక ఘాటు, తారకేశ్వరాలయం, అస్సీ ఘాట్లో గంగా హారతి. ఇవి కాశీలో చూడవలసిన ఇంపార్టెంట్ గుండ్లు. మీరు స్పర్శ దర్శనం చేసుకోవాలంటే ఉదయం 4 to 6 వరకే ఉంటుంది స్పర్శ దర్శనం. మళ్ళీ ఈవినింగ్ 4 to 6 వరకు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఎర్లీ మార్నింగ్ లైన్లో ఉంటే మీకు స్పర్శ దర్శనం దొరుకుద్ది. చాలా లైన్ ఉంటుంది. మేము వెళ్ళిన మొదటి రోజే మాకు స్వామివారి స్పర్శ దర్శనం దొరికింది. అది మా అదృష్టం. చాలామంది అక్కడ 3-4 days అక్కడనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లైన్లో ఉండి స్పర్శ దర్శనం దొరకక చాలామంది వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వారణాసి నుండి అయోధ్య 220 కిలోమీటర్లు. ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ మీరు అయోధ్యకి చేరుకోవచ్చు. వారణాసి నుండి అయోధ్యకి రెడ్ బస్ స్లీపర్ ఫెసిలిటీ ఉన్న బస్ సౌకర్యం ఉంది. చాలా తక్కువ రేట్లోనే స్లీపర్ సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఒక్కొక్కరికి 700 ఛార్జ్ అవుతుంది. కాశీలో ఉన్న మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవడానికి మీకు 2 days సరిపోతుంది. మేము కాశీ యాత్రి నివాసులో రూమ్ తీసుకున్నాము. ఇది మన తెలుగువారి హోటలే. ఇక్కడ మహేష్ గారు ప్రొపరేటరు. చాలా మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్కి ఒక 700 meters డిస్టెన్స్లో ఉంటుంది ఈ హోటలు. ఈ యొక్క అడ్రస్సు ఈ వీడియోలో విజిటింగ్ కార్డు ఫోటో పెట్టాను, చూడండి. ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నది ఎంట్రన్స్ గేట్ నెంబర్ 4. ఇక్కడ సుగం దర్శనం టికెట్ తీసుకున్నవారు ఆన్లైన్లో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కావచ్చు. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నది మణికర్ణిక ఘాట్కి ఎంట్రన్స్. ఈ గేట్ నెంబర్ 4కి పక్కనే ఉంటుంది ఈ మణికర్ణిక ఘాట్ ఎంట్రన్స్. అది ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న గుడి తారకేశ్వర స్వామి గుడి. మణికర్ణిక ఘాటుకి లోపలికి ఒక 700 meters నడిచాక ఈ తారకేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడనే ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా పిండ ప్రదానాలు పెట్టచ్చు. అంటే రాజ్ ఘాట్ దగ్గర కూడా పిండ ప్రదానాలు పెట్టచ్చు. నేను ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్లోనే మా పితృదేవతలకు పిండ ప్రదానం చేశాను. ఇక్కడ తెలుగు పంతుళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళకే కూర్చోబెట్టి చేస్తే కనుక 1500 ఆ రేంజ్లో తీసుకుంటారు అమౌంట్. గ్రూప్ వైజ్గా కూర్చొని కూడా చేస్తారు. గ్రూప్ వైజ్గా కూర్చొని అంటే రౌండ్గా ఒక 15 to 20 మెంబర్స్ని కూర్చోబెట్టి మధ్యలో పంతులు గారు ఉండి పూజ చేస్తారు. ఆ రకంగా గ్రూప్ వైజ్ కూర్చొని చేస్తే కనుక
500-600 ఆ రేంజ్లో ఉంటుంది. మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పిండి, పూజా సామాగ్రి అన్నీ కూడా ఆ పంతుళ్ళే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు. ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరనే చక్ర పుష్కరిణి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు విష్ణు చక్రంతో తవ్వి తీసిన చక్ర పుష్కరిణి. ఇక్కడ దేవతలు స్నానాలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడికి వందలలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ మణికర్ణిక ఘాట్లోనే ఎక్కువగా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఆ పరమేశ్వరుడు ఇక్కడే సంచరిస్తాడని అంటారు. ఇక్కడ దహనం కాబడిన మృతుని ఆత్మ మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మేము కాశీ నుండి అయోధ్యకు వెళ్ళాము. నెక్స్ట్ వీడియో అయోధ్య వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్.